మన ఫ్రెండ్షిప్లా ఇప్పుడున్న పరిస్థితిలా మన మన దోస్తులు ఉన్నారంటే మంచి చెప్తారు భయ్. 10 మంది దోస్తులు ఉంటే 10 మందిలల్లా 8 మంది 7 మంది 6 మంది మంచి చెప్తారు. మనకి మంచి చెప్పినట్టు ఫ్రీ కదా, మంచి సలహా అయినా ఫ్రీ అయినా ఏదైనా మంచి చెప్తారు. ఏది చెప్పొచ్చు, మంచి చెప్పడానికి ఏముంది, చెప్తారు, ఎవరన్నా చెప్తారు. కానీ పెద్ద కష్టం ఏందో తెలుసా, ఇప్పుడు మనకి తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు కాడ నుంచున్నప్పుడు మన వెనక ఇంకో తప్పు అయినా సరే నేను నీకున్నారా అని పక్కన నుంచిన దోస్తుగాడు దొరుకుడు చాలా కష్టం. నా మొడ్డలు గుడిచినా దొరుకుతారా? రే నీకు తెలియకుండా తప్పు చేస్తావు, తప్పు చేస్తే ఏంది, మనం ఎట్లయినా సరే మనం ఫేస్ చేద్దాం అని చెప్పి పక్కన వచ్చి నుంచునే దోస్తుగాడు ఉంటాడు. మంచిగా చెప్పేటోళ్ళు దొరుకుతారు భయ్, ఎంతమంది అన్న దొరుకుతారు. కానీ మంచి తిండి పెడతాందా ఇప్పుడు? మీరు చెప్పుర్రి, మంచి తిండి పెడతాందా? మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అందరి లైఫ్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏంటిదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు తెలిసి తెలియకుండా చేసిన తప్పుల వల్ల శాపాలకు గురైపోయి కొంతమంది ఆ శాపాలకు చచ్చిపోతుర్రు, కొంతమంది జీవితకాలం మొత్తం ఏడ్చుకుంటూ కూర్చుంటుర్రు. మహాభారతాన్ని మనం ఒక గ్రేట్ పొలిటికల్ డ్రామా లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అస్త్రశస్త్రాలు ఉన్న వాళ్ళల్లో ఎవరు గొప్పవాడరా నాయన అంటే అర్జునుడే గొప్పవాడు. నీతి నియమాలు పాటించడంలో ఎవరు గొప్పవాడరా అంటే అర్జునుడే గొప్పవాడు. ధర్మం తప్పని వారిలో ఎవరు గొప్పవారా అంటే అర్జునుడే గొప్పవారు. మరి వ్యక్తిత్వం సంగతికి వస్తే, ఐ మీన్ టు సే క్యారెక్టర్, ఒకవేళ క్యారెక్టర్లో ఎవరు గొప్పవారంటే చెప్పడం కష్టమే. అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా క్యారెక్టర్లో అంటే చెప్పడం కష్టమే నాకు. నిజానికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళకున్నది. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్లో మంచి చెడులు గ్రహించేదానికంటే కూడా ఎవరికి వాళ్ళు ఒక స్పెషల్ క్యారెక్టర్లే. నిజానికి వాళ్ళకున్న గుణాలన్నీ మంచికి ఆలోచించేవారు కొందరైతే, చెడు గురించి ఆలోచించే వాళ్ళు మరికొందరు. ఇప్పుడు మన పాట ఏందో మనం ఆలోచిద్దాం. జరిగిపోయిన మహాభారతం గురించి తప్పొప్పులు ఎంచడానికి మనం ఎలాంటి వాళ్ళం అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. అర్జునుడికి పోటాపోటీకి ఎదురుబడి పోరాడే ఏకైక వీరుడు ఎవరు ఉన్నారంటే అది కర్ణుడు మాత్రమే. కర్ణుడు లేకపోతే అర్జునుడిని ఫేస్ చేసే అంత ధైర్యం కూడా లేదు దుర్యోధనుడికి. జరాసంధుడు లాంటి వాడిని చంపే అంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా చంపకుండా వదిలేశాడు కర్ణుడు. తర్వాత భీముడు వెళ్ళి జరాసంధుడిని అంతమొందించిండు. అర్జునుడితో యుద్ధం చేసి 2-3 సార్లు వెళ్ళిపోయాడు. అది కూడా భయంతో కాదు, ఆడ గత్యంతరం లేక, పరిస్థితి అనుకూలంగా లేక. అర్జునుడు నిజానికి గొప్ప వీరుడు, సూర్యుడు. ఇట్లా బాణం ఎక్కిపెట్టి వదిలిందంటే అవతలోడు ఎంత పెద్ద తోపైనా మట్టిగా రావాల్సిందే. అలాంటి అర్జునుడు ధర్మం వైపు నిలబడ్డాడు. కానీ కర్ణుడు ఎంతటి వీరుడైనా సరే తనకు జరిగిన అవమానాలన్నీ, తనకి పడ్డ శాపాలన్నీ భరించి కృంగిపోయాడు. నువ్వు ఒక సూతపుత్రుడివి, మాకంటే క్యాస్ట్ల తక్కువ అని అట్లా అవహేళన చేస్తుంటే దుర్యోధనుడు వచ్చి ఆయన పక్కన నుంచున్నాడు. ఆయనకు రాజ్యం ఇచ్చేసిండు పబ్లిక్లా. కాడే ఏదైతే సమావేశంలో ఇజ్జత్ తీస్తారో ఆన్నే చెప్పేసిండు క్లియర్గా. మరి కర్ణుడు ఏం చేసిండంటే, ఏమీ లేని నాకు, అసలు నేను ఎవరో కూడా నాకు తెలియదు, బట్ నాకు ఒక రాజ్యం ఇచ్చి నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చిందంటే దుర్యోధనుని తీసి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం కర్ణుడు. ఆఫ్కోర్స్ దుర్యోధనుడి స్ట్రాటజీ ఏదన్నా కానీ, అర్జునుడిని కొట్టేంత దమ్మున్నోడు వచ్చిండు అనుకొని ఇంకేదన్నా అనుకోని, ఆయన స్ట్రాటజీ ఈయనకు తెలియదు, ఆయన ఏమన్నా అనుకోని పక్కన పెట్టు. కానీ కర్ణుడి వారికి దుర్యోధనుడు అనేది తోపు అయిపోయాడు. ఆయన నెత్తి మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోండు ఒక ఫ్రెండ్ లెక్క. ఇక అప్పటికెళ్ళి దుర్యోధనుడు ఏం చేసినా సరే నేను ఆయన పక్కనే ఉండాలి, ఆయన ఏం చెప్పినా నోరు మూసుకొని అన్నిటికీ సాఫ్ సీదా టిక్కులు కొట్టాలని ఫిక్స్ అయిపోయిండు కర్ణుడు. అంతే. దుర్యోధనుడు ఎన్ని గణం తప్పులు చేసినా అన్నిటికీ పక్కనే ఉంచున్నాడు కర్ణుడు. ఇక కర్ణుడుకున్న కోపం వల్ల ద్రౌపది దగ్గర నోరు జారిండు, అక్కడ ఇజ్జత్ తీసిండు. అట్లా ఇంకా చాలా దగ్గర ఇజ్జత్ తీసుకునే పనులు చేసిండు, దానివల్ల శాపాలు కూడా పొందిండు. ఇక కురుక్షేత్రం టైంకి శ్రీకృష్ణుడు లాంటోడు కర్ణుడి దగ్గరకు వచ్చి ఆయన జీవితం సీక్రెట్ చెప్పేసిండు. బాబు నువ్వు ఇట్లా కుంతీదేవికి పుట్టినవు, సూర్యకుమారుడివి నువ్వు, ఆమె నేను ఒక డబ్బాలో పెట్టి అట్లా పంపించేసింది, గత్యంతరం లేక ఉన్న సిచ్యువేషన్ అట్లా జరిగిపోయింది. నువ్వు కూడా పాండవుల్లో ఒకడివి, నువ్వు పాండవులందరికీ రారాజు, నువ్వు మొదటి పుత్రుడివి. నువ్వు గనక ఇప్పుడు పాండవులతో చేయగలిపినవు అంటే, ధర్మం వైపు వచ్చి నుంచున్నావు అంటే వాళ్ళ కీర్తిలు మొత్తం, వాళ్ళకి ఎంతైతే రెస్పెక్ట్ ఉందో అదంతా నీకు వస్తుంది. ఈ రాజ్యాలు మొత్తం నీకు రాజిస్తారు. ధర్మరాజు కంటే ముందు పుట్టినోడివి, నీకే రాజ్యాన్ని తెచ్చిస్తారు. ద్రౌపది కూడా నిన్ను పూజిస్తుంది. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చి
వాళ్ళతో పాటు చూస్తుంది అని మీనింగ్ కాదు, నీకు రెస్పెక్ట్ ఇచ్చి నిన్నే రాజులాగా చూస్తుంది ద్రౌపది అనే సెన్స్లో కృష్ణుడు వచ్చి సెటిల్మెంట్ కూడా కాదు, అది ఒక ఇన్విటేషన్. అది ఆయన తెలియాల్సిన నిజం చెప్పి ఆయన నొప్పించడానికి ట్రై చేసిండు. నువ్వు వచ్చి ధర్మం వైపు నుంచో, నువ్వు ఇక్కడ ఉండాల్సిన క్యాండిడేట్ కాదు, నువ్వు నీ కథ వేరు. కృష్ణుడే చెప్పిండు భయ్, నీ కథ వేరయ్యా, నీ స్టామినా వేరు, నీ రేంజ్ వేరు. ఇప్పటి వరకు నీకు ఏమీ తెలవక, నీకు తెలియాల్సిన నిజాలు తెలవక వెళ్ళి అధర్మం వైపు నుంచో నువ్వు. బట్ ఇది కరెక్ట్ కాదు, వచ్చి ధర్మం వైపు నుంచో, నీ 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 జన్మ రహస్యం ఇది. నీ అన్నదమ్ముల్ని కలుసుకో, నువ్వు ఒక సూతపుత్రుడివి కాదు, నువ్వు ఒక క్షత్రుడివి అని చెప్పిండు. క్షత్రుడివే నువ్వు, పాండవులతో ఒక రా అని చెప్పిండు ఇన్విటేషన్. శ్రీకృష్ణుడే చెప్పిండు. కానీ తెలియని విషయం ఏంటంటే కర్ణుడు క్యారెక్టర్ సంపుకొని పోయే క్యాండిడే కాదు. అందుకే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఆయన లోపల ఏదైతే ఫిక్స్ అయిండో అది బ్లైండ్గా వెళ్ళిపోతాడు అనమాట. పోకిర్ల మహేష్ బాబు లెక్క. నా తల్లి నన్ను కన్నప్పుడు నీళ్ళల్లో వదిలేసింది ఆమె స్వార్థం కోసం, ఆమె మంచిగా లీడ్ చేయడం కోసం, ఆమె రెస్పెక్ట్ కోసం. నా దగ్గర ఏమీ లేనప్పుడు దుర్యోధనుడు నాకు ఒక అధికారం ఇచ్చి, నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చిండు. నేను దుర్యోధనుడు పక్కనే ఉంటా, దుర్యోధనుడు కోసమే సస్తా. నేను ఏమీ లేనప్పుడు అన్నీ ఇచ్చినోడనే నేను రెస్పెక్ట్గా చూసుకుంటా, వాడి కోసమే నేను బతుకుతా అని కరాఖండిగా కృష్ణుడు ముఖం మీద చెప్పేసిండు. నేను రా భయ్, నేను అసలు రాను, వాళ్ళు అసలు ఎవరో కూడా తెలియదు, నేను ఎవరో కూడా తెలియనట్టే ఉంటాను, నువ్వు కూడా గిట్లనే ఉండు, పోయి మీ యుద్ధం మీరు చేసుకోండి, మా యుద్ధం మేము చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పేసిండు కర్ణుడు కృష్ణుడికి. నిజానికి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కర్ణుడు నిజంగా అంత చెడ్డవాడైతే కృష్ణుడు అంత తోడొచ్చి కర్ణుడిని వచ్చి వాళ్ళతో గలవని చెప్పాల్సిన విషయం అవసరం లేదు కదా. అప్పటి వరకు తెలవనప్పుడు ఆ టైంలో తెలవాల్సినంత అవసరం ఏముంటుంది? మనం ఆలోచించుకుందాం లాజికల్గా. మరి ఆడ ఏం మారిపోతుంది? కర్ణుడు ఒక్కసారి ఇటు వచ్చిందంటే ఇక యుద్ధమే లేదు. దుర్యోధనుడు ఫట్. ఎందుకు అక్కడ రాజరికం పక్కన పెడితే మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే కర్ణుడికున్న కెపాసిటీ, కర్ణుడికున్న పవర్ కూడా మనం అంతరా వేసుకోవాలి, తెలుసుకోవాలి. మనకు లాజికల్గా ఆలోచిద్దాం బై. ఉన్నవే అన్నీ మాట్లాడుకొని నిజాలు అబద్ధాలు అనుకోకూడదు కదా. అర్జునుడు బై బర్త్ నుంచి ఆయన అన్ని శక్తులు పొందిండు. వనవాసం పోయినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి పాశుపతాస్త్రం, అన్ని యాంగిల్లో ఎంత కవర్ చేయని అంత కవర్ చేసిండు అర్జునుడు. కానీ క్యారెక్టర్ పరంగా కర్ణుడు నుంచున్నాడు అక్కడ. ఆయన కూడా ఒకడు గట్టిగా మాట్లాడితే మీ ఫ్యామిలీ మీ బ్లడ్డే, మరి మీ బ్లడ్ ఎడబోతుంది అనుకుందాం మనం. ధర్మరాజు బ్లడ్ లోపల బ్లడ్ ఎట్లయితే వాళ్ళందరిది నడుస్తున్నదో ఈయనది కూడా ఒకటి నడుస్తున్నది. సేమ్ కుంతీదేవి ఏదైతే వరాలు కోరి తీసుకుందో కర్ణుడు కూడా అట్లనే వచ్చిండు. ఇప్పుడు ఫైనల్గా ఒక కంక్లూజన్ విషయం ఏంటంటే అర్జునుడు ధర్మం వైపు నుంచొని రాజు అయిపోయాడు, కర్ణుడు అధర్మం వైపు నుంచొని చచ్చిపోయాడు. ఇక్కడ విషయం క్లియర్గా ఏంటంటే కర్ణుడు ఆయనకున్న ఒక ట్రాజడీ, ఎమోషనల్ డ్రామాని హార్ట్లో బేర్ చేసి చివరాఖరికి ఆయన పుట్టుకకి సీక్రెట్ ఏంటో తెలుసుకొని కూడా, అన్నదమ్ములని తెలిసి కూడా అన్నీ లోపల క్రింజ్ చేసుకొని తొక్కేసుకొని ఆ ఎమోషన్లు అన్నీ బయట కనిపించకుండా ఫైట్ చేసి చచ్చిపోయాడు. అది విషయం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం, కల్కి దగ్గరకు వద్దాం. ఇక మనకు తెలిసినంత వరకు కర్ణుడి మీద దానవీర సూరకర్ణ అని చెప్పి మన సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన సినిమా ఒకటి ఉన్నది. ఇంకోటి కర్ణ అని చెప్పి ఇంకేదో సినిమా కూడా ఉన్నది. కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని వెబ్ సిరీస్ యానిమేటెడ్వి కూడా ఉన్నాయి ఏది కర్ణుడి మీద. బట్ అర్జునుడి మీద ఎన్ని ఉన్నాయి అనేది నాకు తెలియదు, నాకు కనిపించలేదు. సినిమా ఉన్నట్టయితే నాకు తెలియదు. ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చూస్తా దాన్ని. మరి ఎందుకు రైటర్స్ అందరికీ కర్ణుడు లైఫ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది? మరి వ్యాసుడు రాసిన మహాభారతం చదవలేదా, వేరే ఏమన్నా చదివారా వీళ్ళు? ఇన్ కేసు వ్యాసుడు రాసింది చదివినప్పటికీ కూడా దాంట్లో క్లియర్గా కర్ణుడికి ఉన్న లైఫ్ ట్విస్ట్లు, కర్ణుడికున్న సినిమాటిక్ డ్రామా వేరే ఎవరికి లేదు. కాబట్టి రైటర్స్ అందరూ కర్ణుడినే మెయిన్గా తీసుకొని ఆయన కథ ద్వారానే జనాల్ని ఎంటర్టైన్ చేయొచ్చు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంత డ్రామా నడుస్తుంది మహాభారతంలో కర్ణుడి మీద, కర్ణుడు చుట్టూ. సో రైటర్స్ వచ్చిర్రు, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఆ సీన్, స్క్రీన్ ప్లే ఎలా నడవాలో అలా వాళ్ళ తగ్గట్టు వాళ్ళు నడిపించుకొని వెళ్ళిపోయారు. సో మహాభారతంలో క్యారెక్టర్స్లో కర్ణుడు అనేవాడు రైటర్స్ అందరికీ ఎందుకో ఎస్టాబ్లిష్ చేసే క్యారెక్టర్ లాగా కనపడ్డాడు. మరి మిగతా ఎందుకు కనిపించలేదు అంటారు? మరి అంత ఇంట్రెస్టింగ్గా లేవేమో ఏవి, మనకు తెలియదు. రైటర్ రాసేవాళ్ళు తీసేవాళ్ళకి తెలియాలి. మరి నాకు అనిపిస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే
అంత డ్రామా, అంత హెవీ డ్రామా, నీ తల్లెవరో నీకు తెలియదు అని వెనకాల చివరాఖరి సినిమా డెడ్ ఎండ్లో క్లైమాక్స్లో దొరికేస్తుంది చూసావా, యోగి సినిమా లాగా. మరి అలాగే ఉంది మరి చూడ్డానికి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి టు బీ ఫ్రాంక్ క్లియర్గా చెప్పాలంటే మన ఫ్రెండ్షిప్లా ఇప్పుడున్న పరిస్థితిలో మన దోస్తులు ఉన్నారంటే మంచి చెప్తారు భయ్. 10 మంది దోస్తులు ఉంటే 10 మందిలల్లా 8 మంది 7 మంది 6 మంది మంచి చెప్తారు మనకి. మంచి చెప్పినట్టు ఫ్రీ కదా, మంచి సలహా అయినా ఫ్రీ అయినా ఏదైనా మంచి చెప్తారు. చెప్పొచ్చు, మంచి చెప్పడానికి ఏముంది, చెప్తారు, ఎవరన్నా చెప్తారు. కానీ పెద్ద కష్టం ఏందో తెలుసా, ఇప్పుడు మనకి తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు కాడ నుంచున్నప్పుడు మన వెనక ఇంకో తప్పు అయినా సరే నేను నీకున్నారా అని పక్కన నుంచిన దోస్తుగాడు దొరుకుడు చాలా కష్టం. నా మొడ్డలు గుడిచినా దొరుకుతారా? రే నీకు తెలియకుండా తప్పు చేసినావు, తప్పు చేస్తే ఏంది, మనం ఎట్లయినా సరే మనం ఫేస్ చేద్దాం అని చెప్పి పక్కన వచ్చి నుంచునే దోస్తుగాడు ఉంటాడు. మంచిగా చెప్పేటోళ్ళు దొరుకుతారు భయ్, ఎంతమంది అన్న దొరుకుతారు. కానీ మంచి తిండి పెడతాందా ఇప్పుడు? మీరు చెప్పుర్రి, మంచి తిండి పెడతాందా? ఇప్పుడు మీరే నాకు సమాధానం చెప్పుర్రి. నేను మొన్నటిదాకా ఎవడన్నా ఎక్స్ట్రా మాట్లాడితే సినిమాల గురించి నేను వాళ్ళ మీద ట్రోల్ చేసిన, దాని వ్యూవర్షిప్ చూడర్రి. దాని వ్యూవర్షిప్ చూడర్రి. చాలా పద్ధతిగా నీట్గా ఒక సినిమా అనాలిసిస్, ఫ్యామిలీ స్టార్ అనేది ఎందుకు నడవలేకపోయింది, కథపరంగా దాంట్లో ఏం మైనస్ ఉంది అని చెప్పి పోయిన వారం మొన్న 2 రోజుల కింద ఇంకొక వీడియో పెట్టిన. మంచి చెప్పిన, చాలా మంచి చెప్పిన. ప్రొడ్యూసర్లకు మంచి, డైరెక్టర్లకు మంచి, రైటర్లకు మంచి. చూసే మీకు కూడా అర్థమవుతుంది, అరే ఈడు సినిమాని తప్పు పట్టకుండా దాంట్లో మైనస్లు ఏమున్నాయో చెప్పి దాన్ని పాజిటివ్ యాంగిల్లో చెప్తున్నాడు అని మీకు కూడా అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. మరి అది చాలా పాజిటివ్గా చేశాను భయ్యా, మరి దానికి వ్యూస్ రావట్లేవు. మరి తిట్టుకుంటా చేసుకుంటా ట్రోల్ చేస్తే వ్యూస్ వస్తానే, మంచి మార్బలంగా మంచి చెప్తేనేమో వ్యూస్ వస్తలేవు. మనం మాట్లాడతాం మంచిది చెడ్డి లోపల మొడ్డదని. నాకు అనుబుద్ధి కాదు కానీ వస్తాయి నోట్లకి వెళ్ళి, ఏం చేస్తాం. మనం మాట్లాడాలా, అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని మనం మాట్లాడాలా. మనం ఇక కల్కి సినిమాకి వస్తే డైరెక్టెడ్ బై నాగశ్విన్ సార్. ఇప్పుడు నాగశ్విన్ గారిది ఫస్ట్ తీసిన మహానటి. మనం ఫస్ట్ ఒక చిన్న జడ్జిమెంటల్ కోసం మనం ఆలోచిస్తాం. మహానటిలో ఏంటి, సావిత్రి గారి క్యారెక్టర్ని చాలా క్లియర్గా చూపించిండు. ఆయన సావిత్రి గారి బయోగ్రఫీ అయినా సరే చాలా క్లియర్గా చూపించిండు. ఏంటిది, ఆవిడ ఎంతో గొప్ప నటైనప్పటికీ కూడా, ఎంత దానగుణం ఉన్నప్పటికీ కూడా భర్త వల్ల మోసపోయిన అన్న ఒక చిన్న కారణంతో వ్యసనానికి అలవాటు పడిపోయింది, తాగుడుకు అలవాటు పడిపోయింది. ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా ఏమీ ఆలోచించలేదు. చివరాఖరికి ముష్టి అడుక్కునే స్థితికి వచ్చినప్పటికీ కూడా తన దానగుణం వదులుకోలే, అంటే క్యారెక్టర్ని వదులుకోలే. తను ఏదైతే ఆమె గుణం ఉన్నదో లోపల ఒక సీన్ ఉంటుంది, అందులో ఎవడో కార్ డ్రైవరో ఎవడో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూతురుకో ఏదో సంథింగ్ ఏదో ఉంటే ఆమె దగ్గర ఉన్న ఏకైక ఒక పట్టు చీర ఏదో ఉంటే అది ఇచ్చేసి దాని డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంది, ఈ పాపకి అని చెప్పిస్తుంది. ఆమె క్యారెక్టర్ వదులుకోలే. ఆమె సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయినా, ఎంత క్రింజ్ అయినా ఆమె సఫర్ అవుతా కూర్చుంది. ఆ ఎమోషన్కి ఆమె చచ్చిపోతూనే ఉంది. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రం ఏడ చంపుకోవాలి, ఆ దానగుణం మాత్రం ఎప్పుడు ఊలే. ఇప్పుడు మనం సినిమా చూసిన వాళ్ళం ఎట్లా జడ్జ్ చేసినాం, రాబే సావిత్రి ఇది అది, అసలు ఒక క్యారెక్టర్ నా ఫుల్ తాగుతుంది అంటే ఏంది, అట్లా డిసైడ్ అయినామా మనం? ఎట్లా డిసైడ్ అయినాం మనం? ఆమెని నెత్తిలో కూసోబెట్టుకున్నాం మనం. ఆమె లాంటి లెజెండ్ ఉండదురా. ఒక పర్సన్ వల్ల ఎంత మోసపోయింది, తను లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంది. తిట్టుకున్నాం, ఆ పోనీ జాలి పడినారు కదా, రెస్పెక్ట్ ఇచ్చినారు కదా అందరూ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నాగశ్విన్ సార్ ఎట్లయితే ఇప్పుడు మహానటి సావిత్రి గారి దగ్గర ఒక క్యారెక్టర్ చూసి, ఆవిడ వ్యక్తిత్వం చూసి ఎలా అయితే సినిమా తీసాడో, ఇప్పుడు నాగశ్విన్ సార్కి కర్ణుడు క్యారెక్టర్లో కూడా ఏం కనిపించిందో భయ్యా, నీకు నాకు కనపడింది, ఆయనకి ఏదో కనపడి ఉంటుంది. ఫ్రాంక్గా మాట్లాడితే నీకు నాకు నెత్తి మీద పెడితే 10, 20 రూపాయలు 50 రూపాయలు కూడా ఎవడు ఇయ్యాడు. ఆయనకి ఎవరో 600 కోట్లు వాళ్ళ మామగారు పెట్టిర్రు. సో ఆయనకు ఒక క్యాపబిలిటీ ఉన్నది. సో ఆయనకేమో అర్థమై ఉంటుంది కర్ణుడు అనే క్యారెక్టర్లో నుంచి ఆయన ఏదో గ్రహించి ఉంటాడు. అది మనకు మొత్తం చెప్పారా కల్కిలో అంటే లేదు. సినిమా అయిపోయింది, మహానటి అయిపోయింది, దాన్ని జడ్జి ఒప్పుకుంటా. కానీ కల్కి అవ్వలా. కర్ణుడు ఇప్పుడే మొదలైండు, ఇప్పుడే వచ్చిండు కర్ణుడు, అక్కడితో ఆగింది సినిమా. కల్కి యూనివర్స్ అని మెన్షన్ చేసిర్రు. నెక్స్ట్ పార్ట్స్ రాబోతున్నాయి. అవి వచ్చినాక, నెక్స్ట్ పార్ట్స్ వచ్చినాక అప్పుడు మనం నిజంగా మనం ఎట్లయితే ఇప్పుడు అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని తొడలు కొట్టుకుంటామో, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత తప్పుగా చూపించిర్రు, తప్పుగా నడిపిర్రు. మహాభారతం క్యారెక్టర్స్ తీసుకొని అలా అనిపించినప్పుడు ఆ రోజు నోర్లెత్తి మాట్లాడండి భయ్యా,
పెద్ద పెద్ద యుగ పురుషులు మగ పురుషులు బయటికి వచ్చి తొడలు కొట్టమాకండి. మహాభారతంలో ఏ క్యారెక్టర్కి వాళ్ళు తోపులు ఉన్నారు. భీష్ముడు కూడా తోపే, భీముడు కూడా తోపే, ధర్మరాజు కూడా తోపే. అర్థమైందా? ఎవరికి వాళ్ళు తోపులు ఉన్నారు. కానీ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్కి సినిమాకి వచ్చినప్పుడు నాగార్జున గారు ఏం గ్రహించారో మనకు తెలియదు. చూసిన తర్వాత ప్రభాస్ గారిని కర్ణుడిగా పెట్టడానికి ఎన్ని మాటలు ఆలోచించుంటాడో, ఎంత డెప్త్గా ఆలోచించుంటాడో. అసలు ఆ క్యారెక్టర్లో ఏముందనేది మనకి తెలియని డెప్త్ నాగార్జున సార్ చూపించవచ్చు. వెయిట్ చెయ్యండి కల్కి పార్ట్స్ వచ్చేంతవరకు. అది వచ్చినాక ఇంకా పిచ్చకుంట్ల మాటలు ఏమైనా మాట్లాడేది ఉంటే అందరూ మాట్లాడుకోవచ్చు, దానికి నష్టం లేదు. ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కల్కి టైటిల్ పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, కల్కి ప్రభాస్ కానప్పుడు మరి కల్కి టైటిల్ ఉన్నప్పుడు ప్రభాస్ హీరో కానట్టే కదా. లాజికల్గా ఆలోచిస్తే ప్రభాస్ కర్ణుడు అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశాడు. అశ్వత్థామతో పాటు కర్ణుడు అనే ఒక క్యారెక్టర్ని మనకు ప్లే చేసినట్టు చూపించారు సినిమాలో. సో ఎండ్ ఆఫ్ ద డే కల్కి ఈజ్ ఏ హీరో, ఎందుకంటే టైటిల్ కల్కి కాబట్టి. ఇంత సింపుల్ లాజిక్ మీరు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ అందరూ సినిమాని సినిమాలాగా చూడండి. ఇప్పుడు సినిమాలో చూపించిందే ఫిక్షనల్ ఫైనల్ పాయింట్ అని అనుకోవద్దు. ఎందుకంటే మహాభారతం అనేది వ్యాస మహర్షి రాసి పెట్టాడు, రెడీగా పెట్టిండు, వెళ్ళి చదువుకోవచ్చు మీరు అందరు వెళ్ళి క్లియర్గా. మరి బుక్స్లో ఉంది యాస్టిస్ తీయాలంటే నేను ఇప్పుడు చెప్పినట్టే పరిస్థితి ఏంటంటే, మంచి చెప్తారా బాబు మొత్తం నీట్గా చూపిస్తానంటే ఎవరు చూడ్డు. సో మీరు చూడరు కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూపించాల్సి వస్తుంది, తప్పదు. మరి బుక్స్ చదివే మహానుభావులు ఎవరైనా ఉంటే వ్యాస మహర్షి రాసిన మహాభారతం చదివితే మీకు అన్ని బొక్కలు తెప్పలు ఎవరు ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక విషయం చెప్పదలుచుకుని క్లియర్ ఏంటంటే, ప్రభాస్ కల్కిలో కర్ణుడు అనే క్యారెక్టర్ ప్లే చేశాడు, విచ్ ఈస్ టుక్ ఫ్రమ్ మహాభారతం. బ్యాటర్ అర్థమైందా? సినిమాని సినిమాలాగా చూడండి. ఇప్పుడు కర్ణుడు తోపా కాదా అంటే తర్వాత నాగార్జున ఏదైతే నెక్స్ట్ యూనివర్స్ చూపిస్తుండో దాంట్లో ఎత్తుక్కోరి, దాంట్లో ఎట్లా చూపిస్తారో చూడరి. ఇప్పుడు ఎందుకురా నాయన పెద్ద పెద్ద హీరోలా తోడలు కొడతారు, అవసరం లేదురా నాయన, కూర్చోండి అందరు ఇందరు. అర్థమైందా? రైట్, మరి మళ్ళీ కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది.